మీ బ్యాంక్ అకౌంట్ భద్రంగా ఉందా? ఆన్లైన్లో పరిచయం అయ్యే అపరిచిత వ్యక్తులను గుడ్డిగా నమ్మేస్తున్నారా? మీ కళ్ళు కప్పి మీ కష్టార్జితం లూటీ చేసే కిలాడీలు మీ పక్కనే ఉన్నారేమో గమనించారా? భాగ్యనగరంలో డిజిటల్ కేటుగాళ్లు పంజాబిస్తున్నారు. నమ్మక ద్రోహం, ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో తెర వెనుక సాగించిన మైండ్ బ్లోయింగ్ సైబర్ మోసాల వ్యవహారం ఇప్పుడు హైదరాబాద్ జూబ్లీహిల్స్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఒకే ఒక్క నకిలీ కరెంట్ అకౌంట్ ద్వారా కోట్ల రూపాయల డార్క్ మనీ వల్లించిన ఘరానా మోసం బ్యాంక్ ఆడిట్లో బయటపడింది. మరోవైపు ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ యాప్స్ మాయలో పడిపోయి కోట్లాది రూపాయలు సమర్పించుకున్న ఇద్దరు ప్రముఖుల ఉదంతాలు నగరవాసులను విస్తుగొలుపుతున్నాయి. ఈ భారీ స్కామ్ల వెనుక ఉన్న మోసగాళ్ల అసలు మోడస్ ఆపరాండి ఏంటి? అసలు ఈ అంతరాష్ట్ర నెట్వర్క్ ఎక్కడిది? చూద్దాం. హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విలాసవంతమైన ప్రాంతంగా పేరుగాంచిన జూబ్లీహిల్స్లోని ప్రశాసన్ నగర్లో గల ఆర్బీఎల్ బ్యాంక్ శాఖ అది. 2025 జూన్ 24న అక్కడ సెబా సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరుతో ఓ సాధారణ కరెంట్ అకౌంట్ ఓపెన్ అయ్యింది. రోజువారీ వ్యాపార లావాదేవీలు సాగించే ఖాతానే కదా అని బ్యాంక్ సిబ్బంది ప్రారంభంలో భావించారు. కానీ ఓ చిన్న పొరపాటు పెద్ద తుఫాన్కు దారితీసింది. 5,000 రూపాయల యూపీఐ క్రెడిట్ వివాదానికి సంబంధించి ఓ కస్టమర్ నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంబుడ్స్మన్ కార్యాలయానికి అధికారిక ఫిర్యాదు అందింది. ఈ చిన్న లీడ్ ఆధారంగా రంగంలో దిగిన బ్యాంక్ ఉన్నతాధికారులు సదరు అకౌంట్పై లోతుగా అంతర్గత విచారణ చేపట్టారు. ఆ దర్యాప్తులో బయటపడిన విస్తుపోయే నిజాలు చూసి బ్యాంక్ యాజమాన్యం ఒక్కసారిగా షాక్ తినది. కంపెనీ డైరెక్టర్ నజీర్ మొహద్బాన్ సంతకాన్ని అతనితో పాటు సహా డైరెక్టర్గా ఉన్న మొహద్ జుబైర్ దారుణంగా ఫోర్జరీ చేసినట్టు తేలింది. అకౌంట్ ఓపెనింగ్ సమయంలో సమర్పించిన కేవైసీ పత్రాలన్నీ పక్కా నకిలీవని తేలడంతో అధికారుల గుండె ఆగింది. బ్యాంక్ అధికారుల అంతర్గత దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ ఆ నకిలీ ఖాతా వెనుకున్న అసలు భయంకరమైన సత్యం బయటపడింది. కేవలం 2 నెలల స్వల్ప వ్యవధిలోనే ఆ ఖాతా వేదికగా అక్షరాల 27 కోట్ల 55 లక్షల రూపాయలకు పైగా భారీ లావాదేవీలు జరిగాయి. 2025 జూన్ జూలై మధ్యకాలంలో 28 వేలకు పైగా క్రెడిట్ లావాదేవీల ద్వారా దేశం నలుమూలల నుండి కోట్ల రూపాయల అక్రమ సొమ్ము ఆ అకౌంట్లో వచ్చి చేరింది. ఆ వెంటనే కేవలం 317 డెబిట్ లావాదేవీల ద్వారా 23 కోట్ల 53 లక్షల రూపాయలను ఇతర గుర్తు తెలియని ఖాతాలకు అత్యంత వేగంగా మళ్లించారు. సదరు కంపెనీ ప్రకటించిన సాధారణ వ్యాపార కార్యకలాపాలకు ఈ 100 కోట్ల లావాదేవీలకు ఏమాత్రం పొంతన లేకపోవడంతో బ్యాంక్ మేనేజర్ వెంకటేష్ మే 22న పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఇదొక ప్రమాదకరమైన మనీ మ్యూల్ అకౌంట్ అని, దేశవ్యాప్తంగా జరిగిన వందలాది సైబర్ మోసాల సొమ్మును ఇక్కడికే మళ్లించారని స్పష్టమయ్యింది. ప్రస్తుతం ప్రధాన నిందితులు పరారీలో ఉన్నట్టు సమాచారం. చూస్తారుగా, ఒక నకిలీ అకౌంట్ వేదికగా చేసుకుని దేశవ్యాప్త సైబర్ నేరగాళ్ల నెట్వర్క్ హైదరాబాద్ ఎలా అడ్డాగా మారిపోయిందో ఇదొకవైపు అయితే, మరోవైపు స్మార్ట్ ఫోన్లో వచ్చే ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫర్స్ నమ్మి అడ్డంగా బుక్ అయిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా నగరానికి చెందిన 2 బడా వ్యాపారవేత్తలు ట్రేడింగ్ మాయాజాలంలో పడి ఏకంగా 11 కోట్ల రూపాయలకు పైగా పోగొట్టుకున్నారు. ఆ హైటెక్ దోపిడీ ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. సనత్ నగర్లో నివసించే ఇషాక్ జార్జ్ ఎపిటోమ్ ప్రాజెక్టు అనే ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతటి ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిని సైతం డిజిటల్ మోసగాళ్లు తమ మాయ మాటలతో అడ్డంగా బురిడి కొట్టించారు. ఆయనకు సామాజిక మాధ్యమాల వేదికగా కావేరి అనే ఓ అపరిచిత యువతి పరిచయమయ్యింది. తన తియ్యటి మాటలతో నమ్మకం కుదిర్చిన ఆ కిలాడి ముద్ర వన్ అనే సరికొత్త ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో పెట్టుబడులు పెడితే ఊహించని రీతిలో భారీ లాభాలొస్తాయంటూ ఎరవేసింది. ఆ తర్వాత 9 Pro అనే మరో నకిలీ వెబ్సైట్ను పరిచయం చేసి నమ్మించింది. ఆ కంపెనీ ప్రతినిధులు చెప్పిన అబద్ధపు మాటలను, స్క్రీన్పై కనిపించిన ఫేక్ ప్రాఫిట్ గ్రాఫ్లను నిజమని నమ్మిన జార్జ్ విడతల వారీగా ఏకంగా 5 కోట్ల 95 లక్షల రూపాయలను వారి ఖాతాకు బదిలీ చేశారు. ఆ తర్వాత తన లాభాలను విత్డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా అసలు రంగు బయటపడింది.
డబ్బులు వెనక్కి రావాలంటే మరికొంత భారీ మొత్తం డిపాజిట్ చేయాలంటూ సదరు సైబర్ మోసగాళ్లు జార్జ్పై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దాంతో తాను దారుణంగా మోసపోయారని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సరిగ్గా ఇదే తరహా మోసానికి గండిపేటకు చెందిన దాసరి రామ్మూర్తి అనే ప్రముఖ రియల్టర్ సైతం బలయ్యారు. అర్జున్ రెడ్డి అనే వ్యక్తి ట్రేడ్ 87 ప్లాట్ఫామ్ ప్రతినిధిగా పరిచయమయ్యి మార్కెట్లో లభించని భారీ లాభాలు ఆశ చూపాడు. ఆ మాయ మాటలు నమ్మిన రామ్మూర్తి తన సొంత డబ్బుతో పాటు తన భార్య, స్నేహితులు, తన సొంత కంపెనీ అకౌంట్ల నుండి విడుదల వారీగా కోట్ల రూపాయలను పంపించారు. అర్జున్ రెడ్డి, శరణ్ హెగ్డే అనే వ్యక్తులు సూచించిన ట్రేడ్ 87 మనీ ప్రోక్స్ కంపెనీల ఖాతాల్లో ఏకంగా 5,74,76,265 రూపాయలను బదిలీ చేశారు. చివరకు డబ్బులు విత్డ్రా చేసుకునే సమయంలో ఆ కేటుగాళ్లు సమాధానం ఇవ్వడం మానేసి బోర్డు తీపేశారు. ఈ 2 కేసులపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆన్లైన్ ప్రపంచంలో లాభాలు ఎరవేసే ప్రతి ఒక్కరి వెనుక ఒక డేంజరస్ సైబర్ క్రిమినల్ దాగి ఉంటారు. నిజం ఈ భయంకర ఘటనలు నిరూపిస్తున్నాయి. అమాయక ప్రజల కష్టార్జితాన్ని సాంకేతికతతో దోచుకుంటున్న కేటుగాళ్లకు సైబర్ పోలీసులు గట్టి హెచ్చరిక జారీ చేస్తున్నారు. అత్యాధునిక ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ప్రతి నిందితుడిని పట్టుకు తీరుతామని స్పష్టం చేస్తున్నారు. ప్రజలారా, అపరిచిత వ్యక్తులు సోషల్ మీడియాలో పంపే లింకులను, అనధికార ట్రేడింగ్ యాప్స్ అస్సలు నమ్మకండి. తక్కువ సమయంలో అధిక లాభాల ఆశ చూపిస్తే అది ఖచ్చితంగా మోసమే అని గ్రహించండి. మీ బ్యాంక్ ఖాతా వివరాలు ఎవ్వరికీ చెప్పకండి. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930కు ఫిర్యాదు చేయండి.